నేతన్నలు చనిపోతే వారి మరణంతో వారి ఆత్మహత్యలతో ఆనాడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సోయి రావాలి, సిరిసిల్లలోని వస్త్ర వ్యాపార పరిశ్రమని ప్రభుత్వం ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఆనాడు పార్టీ వైపు నుంచి 50 లక్షల రూపాయలు 2005వ సంవత్సరం 6వ సంవత్సరంలో సిరిసిల్లలోని ఇక్కడి పద్మశాలి సమాజానికి అందజేసి వారిని ఆదుకునే ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మాట్లాడుతున్నారు, తెలంగాణ ధైర్యంగా ఉండండి, వచ్చిన తర్వాత నేను ఆదుకుంటాను మిమ్మల్ని, నేను కాపాడుకుంటాను మిమ్మల్ని అని చెప్పి వారు ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మాట ఇచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటూ వస్త్ర వ్యాపార పరిశ్రమను ముఖ్యంగా సిరిసిల్లలోని నేత కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం. 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమకు అందజేసి ఒకవైపు నేతన్నల బతుకును మారుస్తూ అట్లాగే ఇంకోవైపు ఆడబిడ్డలకు ఒక చిరుకానికి అందించిన నాయకత్వం. సంవత్సరానికి 1 కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలిచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు బతుకమ్మ చీర వెనుక ఉన్న అవగాహన ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారిది, వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఇక్కడ ఉన్న నేత కార్మికులు నెలకు 8 నుంచి 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండే వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులు బీడీలు చుట్టి వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 2,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరొక వైపు ఇక్కడ 7, 8, 10,000 రూపాయలు సంపాదిస్తున్న నేత కార్మికులు 16,000 నుంచి 22,000 సంపాదించాలి అనే ఆలోచనతో 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు వారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో సిరిసిల్ల దశ తిరిగింది. సిరిసిల్లలో ఇక్కడ నేత కార్మికులకు నెలకు 15 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది. నిరాటంకంగా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒకరోజు నేత కార్మికులను ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేయమని చెప్పి అధికారులకు ఆదేశిస్తే వారితో పాటు మేమందరం కలిసి ఇక్కడున్న 3 అంచెల వ్యవస్థను అధ్యయనం చేయడం జరిగింది. సిరిసిల్లలో ఇక్కడ పరిశ్రమలో 3 అంచెల్లో కార్మికులు ఇక్కడ పరిశ్రమ ఉంటుంది. కింద నేత కార్మికులు జాబ్ వర్క్ తీసుకొని పనిచేసేవాళ్ళు, వారిపైన జాబ్ వర్క్ సేట్ల నుంచి తెచ్చుకొని పనిచేయించే ఆసాములు, అట్లాగే వారిపైన సేట్లు. ఈ రకంగా ఇక్కడ 3 అంచెల్లో పరిశ్రమ ఉంటుంది. అయితే కేసీఆర్ గారి ఆలోచన ఏమంటే సిరిసిల్లలో కార్మికుడుగానే ఉండాలనా, ఈ పరిస్థితి మారాలి కదా అని ఆలోచించి కార్మికుడిని ఆసామి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు వారు ఇంకొక గొప్ప ఆలోచన కూడా చేసినారు. ఎవరైతే ఇళ్లలో బీడీలు చుడుతున్న ఆడబిడ్డలు ఉన్నారో వారికి నెలకొక 12-16 రూపాయలు సంపాదించుకునే అవకాశం, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఎందుకంటే బీడీలు చుడితే క్యాన్సర్లు ఇతరత్ర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వారికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపారల్ పార్కు, దాని పక్కనే వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు, బహుశా ప్రపంచంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడా ఉండదు. అంటే ఒక కార్మికుడిని ఆసామి చేసే కార్యక్రమం 400 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు చుట్టూ చూస్తే ఇక్కడ ఆ షెడ్లన్నీ 2 ఏళ్ల కిందటనే పూర్తి చేయబడ్డాయి. దాదాపు 50 షెడ్లు. అంటే ఇందులో ఈ షెడ్లలో ఒక్కొక్క షెడ్లో ఆలోచన ఏంది అంటే సాంచలు పెట్టి, అంటే మరమగ్గాలు పెట్టి వాటిని కార్మికులకే అప్పచెప్పి, సబ్సిడీ మీద మరమగ్గాలు పెట్టి కార్మికులకు అప్పచెప్పి వారిని ఎవరైతే ఇవాళ వర్కర్గా ఉన్నారో వారిని ఆ సాంచలకు, ఆ పవర్ లూమ్లకు ఓనర్లు చేసే ఒక అద్భుతమైన ఆలోచన. అంటే ఇట్లాంటి ఆలోచన వేరే నాయకత్వానికి సాధ్యం కూడా కాదు, ఒక కేసీఆర్ గారి ఆలోచన చేసి తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో మరి ఇవాళ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా ఈ నిర్మాణాలని పూర్తి చేసి కూడా 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల కిందట దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ మీరు చూస్తే ఆ షెడ్లు ఎట్లా మారిపోయినాయి, ఆ షెడ్ల చుట్టూ ఎట్లా పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీరే చూడవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఇవాళ నిరుపయోగంగా ఆ షెడ్లన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే ఈ షెడ్లలో కొన్నిటిని వడ్లు నిల్వ ఉంచేదానికి, నిజానికి గోదాములు చాలా ఉన్నాయి సిరిసిల్లలో, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈ షెడ్లలో ఇవాళ కొన్ని చోట్ల వడ్లను నిల్వ ఉంచే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది.